వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మోసరా మండలంలోని గోవూరు గ్రామంలో గల నర్సరీని కలెక్టర్ గురువారం పరిశీలించారు. అదేవిధంగా స్థానికంగా గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోసరాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ 7, 8, 9 తరగతులకు వెళ్లి విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. పాఠశాలలో ఇప్పటికే పూర్తయిన పనులకు ఎంబీ రికార్డు చేసి నివేదికలు పంపాలని, తుది దశలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయించాలని ఆదేశించారు. వన మహోత్సవం లక్ష్యాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని అన్నారు. నర్సరీలలో మొలకెత్తని విత్తనాల స్థానంలో ఇతర మొక్కలు పెంచాలన్నారు. మోస్రా పిఎస్సిని సందర్శించిన కలెక్టర్ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఆసుపత్రిలోని రిజిస్టర్లను తనిఖీ చేసిన కలెక్టర్ స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు. ఇది పోయిన ఇయర్ ఆఫ్ ఉన్నాయి సార్, ఈ ఇయర్ ఆఫ్ రిప్లేస్మెంట్ కొన్ని ఉన్నాయి, ఈ ఇయర్ కూడా కొన్ని పైన ఇంకా కొన్ని ఇంకా పెట్టి అయిపోయింది పెట్టి చింత కూడా ఈసారి చింత కూడా ప్లాన్ చేస్తాం. చూస్తున్నారా డిజిటల్ లోనా? టీచర్స్ ఏమైనా చెప్తున్నారా? ఏమైనా ఉపయోగం ఉందా మీకు? ఏం చెప్తున్నారు? ఎవరో నుంచి కాదు, దీంట్లో టీవీలో ఏం చూపించారు? ఏం చూపించారు? రోజుకి ఎన్ని పంపిస్తారు? జనరల్గా ఇవి దేని గురించి అండి? ఇది డెంగ్యూ, ఇది లిక్విడ్ పిల్లలకు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు మనకు కంట్రోల్ కాకపోతే కూడా మనకు అక్కడ పాజిటివ్ వచ్చింది, స్లైడ్లు పంపిస్తారా? టెస్ట్ చేసినాక పాజిటివ్ ఉంటే మనం మెడిసిన్ డైరెక్ట్ మా సూపర్వైజర్. మరి స్లైడ్ ర్యాపిడ్ కిట్లు ఉంటాయి కదా, ర్యాపిడ్ కిట్లు అంటే అందరికి సేమ్ 5% టెస్ట్ ర్యాపిడ్ చేస్తాం. మెడిసిన్ ఇచ్చాము, డయాగ్నోసిస్ విలేజ్ డెంగ్యూ. ఆర్మూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్ భూములు కోల్పోయిన రైతులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్మూరు నుంచి మంచిర్యాల జాతీయ రహదారి కోసం భూసేకరణలో భాగంగా భూములు కోల్పోతున్న పెరికిటి కొడారము చేపు గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. దీంతో నష్టపరిహారం వివరాలను ఆర్డీఓ రాజాగౌడ్ రైతులకు వివరించారు. అనంతరం రైతుల అభిప్రాయం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గజానన్, ఆర్ఏ అశోక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా మనకి 3 గ్రామాల్లో ఆర్మూరు మండలంలో కోటార్మూరు, తర్వాత పెరికిట్, అదేవిధంగా చేపూరు, ఈ 3 గ్రామాలలో మనకి 2 సార్లు నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. ప్రతి రైతుకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఎంత భూమి పోతుంది అనేటువంటిది రైతు వారిగా ఒక్కొక్క రైతుకి ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం ఏంటంటే అవార్డ్ ఎంక్వైరీ, అంటే నేషనల్ హైవేకి సంబంధించి మీకు ఫలానా సర్వే నెంబర్లో ఇంత భూమి పోతుంది మీద అనేది మీకు ఇంటిమేషన్ ఇవ్వడం కోసం పిలవడం జరిగింది. అదొకటి. తర్వాత రెండవది, ఈ ఇచ్చినటువంటి నోటీసులో కొందరిది కొంచెం ఎక్కువ తక్కువ భూమి పోవడము, లేకపోతే ఏమైనా చెట్లు మిస్ అవ్వడము, బోర్లు, బావులు, తర్వాత పశువులు, వ్యవసాయం అంటే పశువుల కొట్టలు అట్లాంటివి మిస్ అయితే
అవి కూడా మీరు అప్లికేషన్ ఇస్తే ఒకసారి చెక్ చేసి అవి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మీ భూమికి సంబంధించినటువంటి ఎంత భూమి అనేటువంటి సమాచారం కూడా, తర్వాత ఏమైనా మిస్ అయితే మెక్కదొక్క ఉన్నా కూడా దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఇస్తే మళ్ళీ ఎంక్వైరీ చేయించి రెక్టిఫై చేయడం జరుగుతుంది. మూడవది, ఇక్కడ ఉన్నటువంటి అంటే మనకు ఏదైతే ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో ఆ అక్విజిషన్కి సంబంధించి మీరు ప్రభుత్వం నుంచి ఎంత ధర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎకరానికి ఎంత కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ధర నిర్ణయించడానికి మనకి 1956 నేషనల్ హైవే యాక్ట్ ఉంది, అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం ఉంది. ఆ చట్టంలోని నిబంధనల ప్రకారము మనకు 3A నోటిఫికేషన్ ఇచ్చే రోజుకి ఆ గ్రామంలో గత 3 సంవత్సరాల్లో ఎన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అమ్మకాల్లో కొనుగోలు ఏం జరిగినాయి అనేటువంటిది మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాటిని యావరేజ్ చేసేసి యాక్ట్లో ఉన్న ప్రకారం రేట్ అనేటువంటిది నిర్ణయం చేయడం జరుగుతుంది. మీకు అందరూ కూడా తెలుసు, ఇంతకుముందు మన దగ్గర రైల్వే లైన్ కోసం కానీ తర్వాత ఇంకా ఎఫ్ఎస్సి కోసం కానీ చాలా మండలాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. గవర్నమెంట్ రేట్స్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న రేట్స్ ఒక రకంగా ఉంటాయి, తర్వాత మార్కెట్లో మీరు అమ్మకం కొనుగోలు చేసే రేట్స్ ఒక రకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కమర్పల్లిలో చెప్పారు, ఆడ 2,20,000 బేసిక్ వాల్యూ ఉంటే బయట 2,80,000 కింద ఉండదు. సో అట్లా మార్కెట్ రేట్కి వీటికి కొంత వ్యత్యాసం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు విలేజ్ వైజ్గా ఏ రైతులు ఎంత పోతుందో ఫస్ట్ మనకి గిరిరాజ్ సార్ చదివి వినిపిస్తాడు. వినిపించిన తర్వాత మీ వైపు నుంచి 3 గ్రామాలు ఉన్నాయి మనకి, గ్రామం వారీగా 30 లేదా 2 వేసి 34 పర్వాలేదు, మీకు ఎంత రేటు అని ఎక్స్పెక్ట్ చేసుకున్నారో చెప్పండి. తర్వాత ఆ రైతు మాట్లాడిన తర్వాత ఇంకేమైనా మీ ల్యాండ్కి సంబంధించినటువంటి ఒమిషన్స్ ఉన్నా, డివిజన్స్ ఉన్నా, అంటే ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కూడా చెప్తే వైట్ పేపర్ అప్లికేషన్ ఆశిస్తే మేము నోట్ చేసుకుంటాము, మళ్ళీ అవి ఎంక్వైరీ చేస్తాం. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతన శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది రైతులకు రుణమాఫీ కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. రైతుల రుణమాఫీ అమలుకే రైతుల కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హెల్ప్ లైన్ నెంబర్ ను ప్రారంభించారని 8861 అని ఆయన తెలిపారు. కావున ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఆగస్టు 3వ తేదీ నుండి రచ్చబండ్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు త్యాగ ఉదయ్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొడ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి ప్రతి రైతుకు బేషరతుగా ప్రతి రైతుకు 2 లక్షలు మాఫీ చేస్తారని చెప్పి పూర్తి స్థాయిలో ఇప్పుడు మేము ఇంతకుముందే ఒక బ్యాంకు ముందుకు వెళ్ళడం జరిగితే సుమారు 200 మంది రైతులు వచ్చి మాకు రుణమాఫీ కాలేదని చెప్పి అక్కడికి వచ్చి మాఫీ అయిందా కాలేదని చెప్పి తెలుసుకోవడం కోసం కూడా బ్యాంకు దగ్గర పడిగాపులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. జిల్లాలో తూతూ మంత్రంగా వారు ఇచ్చినటువంటి మాఫీ తూతూ మంత్రంగా మాఫీ అయిందే తప్ప పెద్ద ఎత్తున ఏ ఒక్క రైతాంగానికి కూడా మాఫీ కాలేదు. అట్లాగే ప్రతి రైతులకు లాభం చేకూరే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఫసల్ బీమా యోజనని అమలు చేస్తానని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు 8 నెలలు గడుస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని అమలు చేయలేకపోయినారు. గతంలో రబీలో పండించినటువంటి పంటకు మేము బోనస్ 500 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు రానున్న రోజుల్లో మరొకసారి కూడా పంటలు వచ్చే పరిస్థితి, రబీ సీజన్ వేస్తూ ఉన్నా పంటలు వచ్చేదానికి కూడా దానిపై కూడా ఊసెత్తలేకపోతా ఉన్నారు. మరి దానికి తోడు అసలు పెద్ద ఎత్తున రైతాంగానికి లాభం చేరే విధంగా ప్రతి రైతుకు 7,500 రూపాయలు ఎకరాన రైతు భరోసా కింద రైతులకు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆగస్టు వచ్చిన ఏ ఒక్క రైతుకు కూడా రైతు భరోసా పేరు మీద ఎకరాన 7,500 రూపాయలు ఏ ఒక్క రైతుకు వేయలేకపోతూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీల్ని బేషరతుగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వాలి, పెట్టుబడి సహాయానికి ఎకరాన 7,500 రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతాంగం కోసం ఒక టోల్ ఫ్రీ చేయడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ అందరూ కూడా రుణమాఫీ కాని రైతులందరూ కూడా
వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ వారికి హెల్ప్ లైన్ నెంబర్ చెప్పడం జరుగుతూ ఉంది. 8861000097. ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ని ప్రతి రైతులు కూడా వాడుకోవాల్సిందిగా రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. 3వ తారీఖు నుంచి ప్రతి గ్రామాన రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే గ్రామాల రైతులకు రుణమాఫీ రాని రైతులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున వాళ్ళందరినీ కలవాలనే ఉద్దేశంతో వారికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా వెంట ఉంటుందనే కార్యక్రమం భాగంగా 3వ తారీఖు నుంచి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ తర్వాత రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున రైతాంగం నుంచి ఆందోళన కార్యక్రమం కూడా చేపడతానని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపునివ్వడం జరిగింది. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కో ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఎం విజయానంద రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. హిస్టరీ అధ్యాపకురాలు విజయలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్, జూనియర్ అసిస్టెంట్ రాజయ్య, రికార్డ్ అసిస్టెంట్ గా ఎండి రెహమాన్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కళాశాల ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. నూతనంగా బదిలీపై వచ్చిన వారి చేత మొక్కలు నాటించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ విజయానంద రెడ్డి తెలిపారు. అనంతరం నూతన ప్రిన్సిపాల్ ను కళాశాల అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రవి, విజయలక్ష్మి, భట్టు చంద్రశేఖర్, నరేష్, గంగాధర్, చంద్రమోహన్, సుభాష్, లక్ష్మణ్, సురేష్, రమేష్, సంతోష్ తదితరులు ఉన్నారు. జూనియర్ కాలేజ్ నుంచి ఇక్కడికి బదిలీ చేయబడినటువంటి కాలేజీ రావడం జరిగింది. నేను ఈ కళాశాలలో నాకు ఈ కళాశాల గురించి చాలా గుర్తం తెలుసు. ఇక్కడ చిన్నప్పటి నుంచి నేను కళాశాల చిన్నవాడిని. ఈ కళాశాల యొక్క స్థితిగతులన్నీ కూడా నాకు తెలుసు. ఈ కళాశాల వచ్చి అబ్జర్వ్ చేశాను. అక్కడ కొన్ని రేకులు పోవడం జరిగింది. వాటికి కూడా ఇంతకుముందు గవర్నమెంట్ మాకు ఒక రిపోర్ట్ అడిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం పంపినాము. దాన్ని రిపేరించడానికి గవర్నమెంట్ కూడా మనకి ఇచ్చే అవకాశం ఇక్కడ ఉంది, బడ్జెట్ ఇచ్చే అవకాశం ఇక్కడ ఉంది. అదేవిధంగా ఈ కళాశాలలో స్ట్రెంత్ను కూడా ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం ఈ రెండు కూడా జరుగుతున్నవి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి అండ్ వొకేషనల్ కోర్స్ కూడా ఇక్కడ హెచ్ఈసి వొకేషనల్ కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ స్ట్రెంత్ని మేము చాలా మటుకు పకడ్బందీగా క్లాసు నడిపే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని మా స్టాఫ్ తరఫున మీకు తెలియజేస్తున్నారు కదా. అంతేకాకుండా ఈరోజు జగన్ అయింది కాబట్టి ఇక స్థితిగతులని పరిశీలించి దీనికి కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతానని నా తరఫున ఎక్కువ ప్రయత్నం చేస్తానని నేను మీకు మనవి చేస్తున్నాను. అధికారుల ఆదేశానుసారంగా వొకేషనల్ కోర్సు కూడా 2 కానీ 3 కానీ కొత్తగా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఆర్మూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఏదైతే నేను అసెంబ్లీలో మరి మాజీ మంత్రులు మరి ఎమ్మెల్యే సబితేంద్ర రెడ్డి అక్కపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. తక్షణమే అనుచిత వ్యాఖ్యల్ని తిరిగి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే మరి మహిళల పట్ల మీరు చూపించే రీతి ఇదేనా అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఇక నుంచి అయినా కానీ మీరు ఖబర్దార్ రేవంత్ రెడ్డి చెప్తున్నాను, మీరు అంటే మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది నేను క్లియర్ కట్గా మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పారు. దానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా వ్యతిరేకిస్తున్నాము. రానున్న రోజుల్లో మరి తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తూ మరి ఆందోళన చేస్తామని చెప్పి కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి, మహిళా జ్యోతి మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు చెప్తున్న సీఎం గారు ఇవాళ ఒక 30 సంవత్సరాల నుంచి ఒక అసెంబ్లీలో ఉన్న మహిళను ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే కానీ సబితా ఇంద్రారెడ్డిని అనరాని మాటలు అనడం వల్ల ఈరోజు ఆర్మూరు పట్టణం పట్టణం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
ఇక ముందు మహిళల పైన కానీ బీఆర్ఎస్ పార్టీ పైన కానీ ఎవరైనా ఏం మాట్లాడినా కానీ వారికి నూకలు తిన్నట్టు కానీ మేము ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇకనైనా మహిళలను గౌరవించి మహిళలు ఏ రకంగా మాట్లాడాలో సబితా ఇంద్రారెడ్డి గారికి బేషరత్తుగా సీఎం రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఈరోజు నిన్న ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని సబితా ఇంద్రారెడ్డికి ఖిలాఫుగా మాట్లాడిన దానికి నిరసనగా ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఆర్మూరు పట్టణంలోని వడ్డరే కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు ఆధ్వర్యంలో తిథి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోటరీ అధ్యక్షుడు రజనీష్ మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా బాగుందని, మన వాళ్ళ పుట్టినరోజులు గాని పెళ్లి రోజు సందర్భాలను స్కూల్ పిల్లలతో గడపడం వల్ల ఎంతో ఆనందం కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాస ఆనంద్, రెండవ వార్డు కౌన్సిలర్ కాందే సంగీత, కాందే సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు స్వీటు తర్వాత బనానాస్ రోటరీ క్లబ్ నుంచి రజనీష్ కిరాడు, తర్వాత ఆనంద్ గారు, తర్వాత మన స్థానిక కౌన్సిలర్ మేడం సంగీత మేడం గారు మనకు అందజేయడం జరిగింది. వీరికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు చేస్తున్నా. మీరు ఏం చేయాలా? థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్స్ అని చెప్పాలా, థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పాలా, చెప్పండి. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఒక ఎమ్మెల్యేలను నిలబడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మా వేల్పూర్ మండల పార్టీ తరఫున కోరుతున్నాం. ఇట్లాంటి పదజాలాన్ని విరమించుకొని వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి మళ్ళీ జరిగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి నేను పదవి దిగేదాకా కూడా వెంటాడి మేము వెంబడిస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మాక్లూరు మండలం మదనపల్లి తాండాలో గిరిజనులు తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన పెద్దలు మాట్లాడుతూ తమకు చాలా ఎంతో ముఖ్యమైన పండుగ తీజ్ పండుగ అని, ఎంతో సాంప్రదాయంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా తీజ్ పండుగ జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సిరికొండ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొని నిరసన తెలిపారు. ఉపాధ్యాయులను ఈ రోజు ముందస్తు అరెస్టుతో అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తున్న ఉపాధ్యాయులు ఉమ్మడి రాష్ట్రంలో పాత జోన్ల ప్రకారం నియామకాలు జరగడం వల్ల సుదూర ప్రాంతాలకు చెల్లా చెదురుగా ఉపాధ్యాయులు నియమించబడ్డారు. అనేక మారు ప్రభుత్వానికి మొరపెట్టుకున్న సమస్య పరిష్కరించకపోగా అక్రమ అరెస్టులు చేయడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో కాసన నాగేశ్వరరావు, పూసపాటి సైదులు, వేముల అంబేద్కర్, షేక్పీర్ సాహెబ్, ఆర్వీఆర్ ప్రసాదరావు, జమీలా బేగం, ప్రసన్న కుమారి, రమణ కుమారి తదితరులున్నారు. సో చిన్న రిక్వెస్ట్ అందరికి, మోడల్ స్కూల్ టీచర్స్ అందరికి చిన్న రిక్వెస్ట్, ఒక్క నిమిషం సార్, ఎవరి ప్లేసెస్ వాళ్ళు కూర్చోండి ప్లీజ్ కైండ్లీ. సిరికొండ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద ప్రజాపంత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిపిఐఎంఎల్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సిరికొండ సొసైటీలో 133 మంది రైతులకు, తూంపల్లి సొసైటీలో 19 మంది రైతులకు రుణమాఫీకి అర్హులుగా ఉన్న రుణమాఫీ కాలేదని వెంటనే
కట్ ఆఫ్ డేట్ తో సంబంధం లేకుండా వెంటనే రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తప్పుడు ఎంట్రీ ఆన్లైన్ చేయకుండా గోప్యం చేసిన సొసైటీ అధికారులను సీఈఓను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులను వెంటనే రైతుల పట్ల నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులను వెంటనే సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈఓ గారిని సస్పెండ్ చేయాలి. ఈఓ గారిని సస్పెండ్ చేయాలి. ఈఓ అలీ గారిని అధికారుల వైఖరి. సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. సిరికొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో గ్రీన్ సిగ్నల్ రావడం వల్ల సంబరం జరుపుకున్నారు. ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సంజీవ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మిఠాయిలు పంచుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి శ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ ఒక తీర్పు, సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును మేమందరం గౌరవిస్తూ స్వాగతిస్తూ ఇంతటి మహోన్నత ఉద్యమం 30 ఏళ్ల చరిత్రలో గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి వెంట ఎన్ని ఆట్పోట్లైనా నాయకుడి వెంట మేము నడుస్తూ ఆయన అడుగుజాడల్లో ఆయన ఇచ్చే ప్రతి ఒక్క సూచనలు పాటిస్తూ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. ఆ ఉద్యమంలో మా సిరికొండ మండల్, మా నిజామాబాద్ కమిటీ అందులో పాల్పంచుకోవడం, ఈరోజు చరిత్రాత్మకమైన తీర్పు 7 బెంచీల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అందులో 6 మనకు అనుకూలంగా ఓటేసి మన యొక్క వాంఛను, మన యొక్క కోరికను, మన యొక్క బాధను వాళ్ళు ధర్మాసనం రాజ్యాంగం ద్వారా విన్నవించుకున్నందుకు, మాకు తీర్పు ఇచ్చినందుకు వాళ్ళందరికీ ముందుగా మేము నమస్కారాలు, మా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఉద్యమం గురించి తెలుసుకున్నట్లయితే ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు జరిగిన అలుపెరుగని పోరాటం చేస్తూ మాదిగలో జరుగుతున్న అన్యాయం, ఈ తీర్పు కేవలం మాదిగల పక్షాన కాదు, మాదిగ జాతి పక్షాన కాదు, కేవలం ఎస్సీల పక్షాన్నే ఈ తీర్పు ఉంది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఎస్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు సమానంగా రావాలనే ఉద్దేశంతోనే ఎంఆర్పీఎస్ స్థాపించడం కానీ మా మాదిగలకే రావాలి, మా మాదిగలే బతకాలనే ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ప్రతి ఒక్క ఫలాలు ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క వర్గానికి, పేద వర్గాలకు, పేదలకు చెందాలి. ఎందుకంటే ఒకటే వర్గం దాన్ని శాసిస్తుంది కాబట్టి అన్ని వర్గాలకు ఈ న్యాయమైన ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే మేము ఎంఆర్పీఎస్ స్థాపించి ఈరోజు మేము విజయం సాధించుకున్నాం. ఈ విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ప్రతి ఒక్క నాయకులకు, మాకు అండదండలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు ఈరోజు ఈ పేరున సిరికొండ మండల కమిటీ పక్షాన అందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకున్నాను. అలాగే మాకు వెన్నంటి ఉన్నటువంటి గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు కూడా మా సభకు రావడము, ఆయన మాకు సపోర్ట్గా నిలవడము, ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున గట్టిగా వాదన వినిపించి మాకు ఈ తీర్పు రావడానికి ఒక ఎత్తు ఆయన మాకు అండదండగా ఉండి మా విజయానికి ముఖ్య కారకులైంది. కాబట్టి ఈ సమావేశం పక్షాన గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఏ ఉద్యమాల్లో అయినా మా ఎంఆర్పీఎస్ ముందుండి ఒక ఎస్సీలకే కాదు, ఎస్టీలకే కాదు, ప్రతి ఒక్క వర్గానికి ఎంఆర్పీఎస్ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమాలు చేస్తూ మాకు అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలాగా ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సిరికొండ మండల కమిటీ పక్షాన అందరికీ నా యొక్క హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై మందాకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ జిందాబాద్. దేశంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమిస్తూ హక్కుల సాధనకై పోరాడదామని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ మహిళలకు పిలుపునిచ్చారు. గుజరాత్ వారణకాండలో బిల్కిస్ బాను అనే మహిళని రేప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు 7 చంపేస్తే మన బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. అట్లాగే మనము టీవీలలో చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం, మన భారతదేశానికి ఒలింపిక్స్ మెడల్స్ తీసుకొచ్చినటువంటి మహిళా మల్లయోధుల్ని రక్షించాల్సిన స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ వాళ్ళని లైంగికంగా వేధిస్తే ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు మన ఈ బీజేపీ ప్రభుత్వం. 70 ఏళ్ల స్వతంత్రంలో ఆడపిల్లలకి చదువుకునే అవకాశాలు సరిగా కల్పిస్తలేము. ఆ చదువుకునే ప్లేస్లలో బాత్రూమ్లు సరిగా లేక ఎంతోమంది పిల్లలు స్కూల్స్కి దూరం అవుతున్నారు. ఆ పరిస్థితి కాకుండా మనం చూడాల్సిన బాధ్యత ఉన్నది. మహిళా మల్ల యోధులపై బీజేపీ ఎంపీఏ స్వయంగా లైంగిక వేధింపులు చేస్తే ఆయన శిక్ష లేదు.
అట్లా ఈ దేశంలో మహిళలని అత్యాచారాలకు పాల్పడ్డ వాళ్లకు ఏదో పేరు మీద క్షమాభిక్ష పేరు మీద లేకుంటే బెయిల్ ఇచ్చి వాళ్ళ మీద ఉన్న కేసులు కొట్టేటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మహిళలను పూజించాలని చెప్పి మాటలు చెప్పి మహిళా వ్యతిరేక విధానాల్ని ఇలా మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈ మోడీ కానీ లేకపోతే ఇంకా ఏ ప్రభుత్వం అయినా మహిళలకు వ్యతిరేకంగా చేస్తే వాటి మీద మనం ఖండన చేసి వాళ్ళను ఈ ఎన్నికల్లో ఓడించాలి. మహిళలందరూ కూడా ఐక్యంగా మహిళా సమస్యల పరిష్కారం కోసం ఈ ధరలకు వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం ఉద్యమించాలని చెప్పి మహిళా లోకానికి ఐఎఫ్టీగా పిలుపునిస్తా